హలో హాయ్ నమస్తే అండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజు ఇడ్లీలు దూదిలాగా మెత్తగా మృదువుగా రావాలంటే ఎలా చేయాలో ఒకసారి చూపిస్తానండి. దీనికోసం అయితే నేను ఒక కప్పు టీ కప్పు మినపప్పును అయితే తీసుకొని నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నానండి. 4-5 గంటలు నానిపోతే సరిపోతుందండి. పప్పు నానబెట్టుకున్న పప్పును అయితే మిక్సీకి వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పప్పు నానబెట్టుకున్న నీళ్ళను వేసుకొని పప్పుని అయితే మెత్తగా పట్టుకోవాలండి. ఒక కప్పు మినపప్పుకైతే 3 కప్పుల రవ్వ పోస్తే ఇడ్లీలు అయితే చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు దీనికోసం అయితే మిక్సీ పట్టుకున్న పిండిని అయితే స్టీల్ బౌల్లో వేసుకొని ఫస్ట్ మనకు తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలిపితే దీని వలన రవ్వ అనేది ఉండలు లేకుండా సులువుగా కలిసిపోతుంది. రవ్వను కడుక్కొని కూడా వేసుకోవచ్చండి. ఇడ్లీలు తెల్లగా వస్తాయి కడుక్కుంటే. నేనైతే ఇక్కడ కడుక్కొని వేయడం లేదండి, ఎందుకంటే దానిలో న్యూట్రియం వాల్యూస్ అని పోతాయని కడగడం లేదండి. మీ ఇష్టం, మీరు కడుక్కుంటే కడుక్కోవచ్చండి. ఇలా పిండి కలుపుకున్న పిండిని అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నైట్ అంతా పులియబెడితే తెల్లారేసరికి పిండి చూడండి ఎలా బాగా పులిసిపోయిందో. ఇలా పులిసిపోయిన పిండిని ఇడ్లీ గిన్నెలకైతే నూనె లేదా నెయ్యి ఇష్టం అప్లై చేసుకొని ఇడ్లీ పెట్టుకుంటేనైతే ఇడ్లీ రెడీ అండి. చూడండి ఇడ్లీ ఎంత మృదువుగా దూదిలాగా వస్తుందో చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్